కాంగ్రెస్ ను మట్టి కరిపించేందుకైనా బీఆర్ఎస్ ను గెలిపించాలి. ఈ టార్గెట్ తోనే కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు ఆ మాజీ మంత్రి. నిన్నటి వరకు తనకు సన్నిహితులుగా ఉన్న కొందరు మంత్రులను టార్గెట్ చేస్తూ వారిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానంటూ శపథం చేస్తున్నారు. రాజకీయాలన్నాక ప్రత్యర్థులను ఓడించాలన్న కసి మామూలే. కానీ ఈయన మాత్రం అంతకు మించి అన్నట్లు హస్తంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇంతకీ ఎవరు ఆ మాజీ మంత్రి? ఆయన టార్గెట్ చేసిన ఆ మంత్రులు ఎవరు? జీవన్ రెడ్డి ఒకప్పటి కాంగ్రెస్ నేత. ఆ మధ్యే హస్తానికి హ్యాండ్ ఇచ్చి కారెక్కారు. ఇప్పుడు ఆయన మంగమ్మ రేంజ్ శపథాలు చేస్తూ కరీంనగర్ పాలిటిక్స్ ను వేడెక్కిస్తున్నారు. నా గెలుపు కంటే వారి ఓటమే ముఖ్యమంటూ పావులు కదుపుతున్నారు. తన శిష్యుడిగా ఇంతకాలం కొనసాగిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్నే ఈసారి ఎన్నికల్లో దగ్గరుండి ఓడగొడతానంటూ ఆయన ఈ మధ్యే హాట్ కామెంట్స్ చేశారు. అది మరవక ముందే జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఓడగొడతానని శపథం పూనారు. అక్కడితో ఆగలేదు. ఇటీవలే మంథనికి వెళ్లి అక్కడ మంత్రి శ్రీధర్ బాబు పైన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రాబోయేది బీఆర్ఎస్ఏనని, కాంగ్రెస్ కు ఓటమి తప్పదంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ లో కొనసాగినంత కాలం జీవన్ రెడ్డి శిష్యుడిగా, ఫాలోవర్ గానే మంత్రి అడ్లూరి ప్రయాణం సాగింది. ఇక శ్రీధర్ బాబుతోనూ గతంలో జీవన్ రెడ్డి కొంత దూరం ఉన్నా ఆ తరువాత విభేదాలు పక్కన పెట్టి బాగానే ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం జీవన్ రెడ్డి ఎప్పుడు అలిగినా శ్రీధర్ బాబే చొరవ తీసుకుని బుజ్జగించేవారు. ఆయనెప్పుడు జీవన్ రెడ్డి దగ్గరకొచ్చినా పెద్దలు పెద్దలు అంటూ గౌరవించేవారు. మరి ఇలాంటి బంధాలన్నీ ఇప్పుడు పార్టీలు మారడంతో పెటాకులైనట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తనకు సన్నిహితులైన వారినే ఓడిస్తానంటూ జీవన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జీవన్ రెడ్డి ఎందుకు వారిని పర్సనల్ గా టార్గెట్ చేశారు అన్న దానిపై జిల్లాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి. గత ఎన్నికల్లో అటు అడ్లూరితో పాటు ఇటు మేడిపల్లి సత్యం వంటి వారి గెలుపు కోసం తన వంతు పాత్ర పోషించిన జీవన్ రెడ్డి ఇప్పుడు వారినే టార్గెట్ చేయడంతో జిల్లా రాజకీయాలు ఎన్నికల నాటికి ఎలా ఉండబోతున్నాయో అనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో ఉన్నంతకాలం తన చిరకాల ప్రత్యర్థిలా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను మాత్రమే టార్గెట్ చేసి పోరాడిన జీవన్ రెడ్డి ఇప్పుడు తన ఫోకస్ ను వైడ్ యాంగిల్ కు మార్చడం వెనుక వ్యూహం ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హోదాలో కారులో అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్న జీవన్ రెడ్డి చేస్తున్న శపథాలు ఫలిస్తాయా లేదా అన్న దానిపై కరీంనగర్ పాలిటిక్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.